మమ్మల్ని గురించి ఈ కేసుల గురించి స్టేట్ అంతా తెలుసు. ఈ స్టేటే కదా దక్షిణ భారతదేశం అంతా తెలుసు. ఒకవేళ మర్చిపోయినా అని ఒక 5 నిమిషాలు చెప్పినారంటే ఓహో అని గుర్తుపెడతారు. మీకు రాజకీయంగా అడ్డం వస్తున్నామనే కదా. వారి చీకటి రోజులకు చీకటి పరిపాలనకు కాలం చెల్లింది, తరం మారిపోయింది, వాళ్ళ సినిమా అయిపోయింది. వైఎస్ఆర్ సినిమా అయిపోయింది, క్లోజ్. సార్ వైఎస్ రాజారెడ్డి గారి హత్య కేసులో ప్రధానంగా మీ పేరైతే ప్రస్తావనకు వచ్చింది. దాని మీద ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు మీరు దాని గురించి? నిజమే, అదేమి ప్రణాళిక వేసి చంపాలని చంపింది కాదు, యాక్సిడెంటల్. అదే చంపుతాడు ఆకస్మికంగా పులి వచ్చి పడుతుంది మీద, ఒక సర్పం వచ్చి విస్సర్పం వచ్చి పడుతుంది, అప్పుడు ఏం చేస్తావు? ఎదురుదాడి లేకుంటే మన వాళ్ళు చంపేచ్చు. అది అట్లా జరిగిన సంఘటనే తప్ప ఒక మనిషిని సంహరించేంత కసాయితనం లేదు మాలో, అప్పటికీ లేదు ఇప్పటికీ లేదు. సార్ ఆ హత్య జరిగే సమయంలో మీరు ఎక్కడున్నారు ఏంటి, అసలు దానికి సంబంధించి మీరు ఎలా చెప్తారు, ఏం చెప్తారు? నేను పులివెందుల్లోనే ఉన్నాను, నేను నా ఇంట్లోనే ఉన్నాను, పులివెందుల్లోనే ఉన్నాను. అన్నీ భస్మీపటలం చేశారు, విధ్వంసం సృష్టించినారు. తర్వాత మేము బెయిల్ తీసుకొని బయటకు వచ్చాము. ఎంత దారుణమైన సంఘటన అంటే నాకు పులివెందుల్లో ఉండేదానికి ఇల్లు కూడా రెంట్కు ఇవ్వకుండా చేశారు. అంటే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు? నరకం అనుభవించిన కదా, పెరువులు లేవు. నా పిల్లలంతా యుద్ధరంగంలో పుట్టారు, ఆశ్చర్యపోతారు. మీరు ఎప్పుడైనా చూసినారంటే కనుక ఫిలిమ్స్లో అయ్యింది అనుకుంటారు, నిజం అది. 96లో నన్ను అటెంప్ట్ చేసేదానికి అక్కడ ఫోటోలో ఉంది, మధ్యలో ఉంది. ఆ అమ్మాయి 1 నెల 20 రోజులు, ఆ అమ్మాయి పేరు భగవద్గీత. బాగా నా పైన నన్ను వధించాలని, నన్ను హత్య చేయాలని సూట్ కేసు బాంబు పెట్టినప్పుడు రెండో అమ్మాయి వాళ్ళ అమ్మ కడుపులో ఉంది, ఈ సైడ్ ఉండే అమ్మాయి భగవద్దర్శిని. బాగా నా తమ్ముళ్ళు జైలుకు పోయేటప్పుడు అబ్బాయి పుట్టాడు, ఈ సైడ్ ఉన్నాడు, పరీక్షిత్ మహారాజ్ రెడ్డి. ఇప్పుడు 12th అయిపోయింది. అందరూ గొడవల్లోనే పుట్టారు. ఎవరైనా ఇలాంటి జీవితాన్ని కోరుకుంటారా? వాళ్ళది దయా దాక్షిణ్యం పెట్టేవాడా రాజశేఖర రెడ్డి? క్షమించే గుణం ఉంది వయసు కుటుంబం, క్షమించే గుణము రాజశేఖర రెడ్డికి ఉంది అంటున్నారు కదా. రాజశేఖర రెడ్డి కుటుంబము, పెదకొండారెడ్డి కుటుంబం, పెదకొండారెడ్డి కుటుంబము, రాయారెడ్డి కుటుంబం. పెదకొండారెడ్డి కుటుంబం అంటే ఇప్పుడు ఉండే అవినాష్ రెడ్డి వాళ్ళ అబ్బా, అంటే మీరు తాత అంటారు, మేము అబ్బా అంటాం. వీళ్ళ కుటుంబం అంటే రాయారెడ్డి కుటుంబం. ఇద్దరికీ వీరపనాయనపల్లె మండలము రాజుపాలెం అనే గ్రామంలో ఉమ్మడి బంధువులు ఉండేవారు. ఇద్దరికీ బంధుత్వం ఉంది. వాళ్ళకి సపరేట్ బంధువులు, వీళ్ళకి సపరేట్ బంధువులు. రాయారెడ్డి బంధువులు అవినాష్ రెడ్డి వాళ్ళ బంధువులు, అంటే వాళ్ళ నాన్న అబ్బకు మేనల్లుని చంపేశారు తుపాకీతో కాల్చి. ఆ కేసు రాజశేఖర రెడ్డి రాజీ చేశాడు. వాళ్ళు కాంట్రాక్ట్లో బలహీనమైనప్పుడు ఆ ఆస్తులని రాయరెడ్డి గారే కొన్నారు. విరోధం ఉన్నది వాళ్ళకు. ఆ విరోధంలోనే ఈ సీఎం రెడ్డి కూతురును ఈ రాజశేఖర రెడ్డి కొడుక్కియడం, ఇదంతా రాజశేఖర రెడ్డి పోతానే ఇంకా వివేకానంద రెడ్డి పోటీ చేసినాడు కదా, వ్యతిరేకంగా పోటీ చేసి మంత్రి, అప్పుడు దారి తప్పి కాంగ్రెస్కు పోటీ చేసినాడు. అప్పుడు స్లిప్లు వచ్చి దాంట్లో దూరి గట్టిగా కరుచుకున్నారు. భారతీయనే కదా వాళ్ళకు, వాళ్ళ ఆడబిడ్డే కూతురే కదా, కాబట్టి వీళ్ళకి సపోర్టు. అందుకు వివేకానంద రెడ్డి పటాన్ని చచ్చాడు. సొంత తమ్ముని చంపిన వాళ్ళు, సొంత బంధువులను చంపుకునే వాళ్ళు రాజశేఖర రెడ్డి దయామయుడా? ఒక విషప్రచారం అది. సార్ రాజారెడ్డి హత్యకు సంబంధించి ప్రధాన కారణం ఏంటంటారు? అసలు అంటాడని వాళ్ళ వృత్తి అది, ఒకరిద్దరిని కాదు. 1975లో వెంకటనరసింహ చంపారు బాగానికి పోయి. ఇక్కడ కొన్ని వందల మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమయ్యారు. ఈ ఊరు ఆ ఊరని కాదు. జమలమడుగులో శివాడి పోయేదానికి కూడా వెనక ఇల్లాస్తమే. అక్కడ చెంగలరాయని మనుషులు 18 మంది 19 మంది కోడూరులో చచ్చిపోయారు. వీళ్ళు దాంట్లోనే పుట్టి దాంట్లోనే పెరిగినారు.